యూఎస్‌లో గ్రోసరీ షాపింగ్ ఈస్ నో లెస్ దాన్ ఎ వీకెండ్ యాక్టివిటీ అని చెప్పొచ్చు. మా వీకెండ్స్ మోస్ట్‌లీ గ్రోసరీ రన్స్‌కే అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనకి షాప్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఇండియన్ గ్రోసరీస్ అని, అమెరికన్ చైన్స్ అని అండ్ ఆఫ్ కోర్స్ కాస్కో కూడా. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇండియన్ గ్రాసరీస్ అయినా అప్పుడప్పుడు ఇలా అమెరికన్ గ్రాసరీస్ చైన్స్ కూడా వస్తూ ఉంటాం అనమాట. పబ్లిక్స్ ఈజ్ మై ఫేవరెట్ స్టోర్ ఇక్కడైతే. ఇట్స్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ అండ్ మెయింటైన్డ్. అన్ని ప్రతి షాప్ లో దొరికిన ప్రైసింగ్ అండ్ క్వాలిటీ వేరీస్ అనమాట. అందుకే మేము ఇలా డివైడ్ చేసుకొని మా మంత్లీ గ్రాసరీస్ కి అన్ని షాపులు తిరుగుతూ ఉంటాం. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే వీళ్ళు పెట్టే కార్ట్ సైజ్ వల్ల ఆ డిస్ప్లే చేసే ట్రిక్ వల్ల తెలియదు కానీ వీ ఆల్వేస్ ఎండ్ అప్ బయింగ్ మోర్ దాన్ వాట్ వీ కేమ్ ఫర్. ప్లస్ కొనేటప్పుడు హెల్త్ కాన్షియస్ గా అనుకొని కొనేస్తూ ఉంటాం. ఇంటికి వచ్చేసరికి ఎస్పెషల్లీ నాకైతే చాలా క్రేవింగ్స్ మారిపోతూ ఉంటాయి అనమాట. సో ఫినాన్షియల్ ఆర్ స్పెండింగ్ డిసిప్లిన్ లేకపోతే వీ ఎండ్ అప్ బయింగ్ అ లాట్ ఆఫ్ ఎక్స్ట్రా ఐటమ్స్. మేమైతే చాలా థింగ్స్ ఇంపల్స్ లోనే బై చేసేస్తూ ఉంటాం, ఎస్పెషల్లీ స్నాక్స్ ఇంకా షుగరీ ఐటమ్స్. మీరు ఎన్ని మంది ఉన్నారు ఇలా ఇంపల్సివ్ బయర్స్ కింద కమెంట్స్ లో చెప్పండి. ఇంత బై చేసేది ఫ్రెష్ గా వండుకొని తినడానికే కదండి. అలా అనుకొని మాకు మేమే డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం అనమాట. లాస్ట్ కి కొండవే కాదండో కొన్న సర్దుకోవడానికి కూడా ఫిజికల్ స్టామినా కావాలి మరి. అలా మా షాపింగ్ ఈ మంత్ కి ఇలా ఫినిష్ అయింది అనమాట. బిల్లు మొత్తం చూసాకే ఫినిష్ అయిందనే అనుకోవాలి మరి.